ఫ్రెండ్స్, ఈరోజు మనము సర్జెక్షన్ గురించి తెలుసుకుందాం. సర్జెక్షన్ డెఫినేషన్ చూడండి ఇక్కడ. ఏ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఏ సర్జెక్షన్ ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ద కోడొమైన్ ఆఫ్ ఎఫ్. మీకు ఏ టు బి మీకు ఐడియా ఉంది అంటే 1, 2 ఉన్నాయి ఏలో, బిలో ఎలిమెంట్స్ ఏ బి అనుకుందాం. ఇప్పుడు కోడమైన్ అనేది మీకు తెలుసు బి, ఏ కమా బి. ఇప్పుడు 1 అనేది బికి మ్యాప్ అయింది, 2 అనేది బికి మ్యాప్ అయింది. ఇక్కడ రేంజ్ అనేది ఏంటి? ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్కి మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ మనకి రేంజ్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ మ్యాపింగ్కి, ఈ ఫంక్షన్కి రేంజ్ వచ్చి ఏ ఓన్లీ బి వస్తుంది. సపోజ్ ఇప్పుడు 1 అనేది బికి మ్యాప్ అయింది, 2 అనేది ఏకి మ్యాప్ అయింది. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది? దీని యొక్క రేంజ్ ఏంటి అంటే ఏ కమా బి. రేంజ్ అనేది ఏ కమా బి అవుతుంది. ఇప్పుడు ఈ రేంజ్ కోడొమైన్ ఈక్వలే కదా. ఎస్, కోడొమైన్ బిలోను ఏ కమా బి ఉంది, రేంజ్లోను ఏ కమా బి ఉంది. ఒక ఫంక్షన్లో రేంజ్ కోడొమైన్ ఈక్వల్ అయినాయంటే వాటిని మనం ఏమంటాము? ఎస్, సర్జెక్షన్ అంటాం. ఇక్కడ ఇంకో డెఫినేషన్ చూడండి. మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఎ సర్జెక్షన్ ఎప్పుడు? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ, అంతే కదా. ఏ వచ్చి స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అనేది బికి మ్యాప్, బిలో ఉండే ఎలిమెంట్కి మ్యాప్ అవుతుంది. ఆ ఎలిమెంట్ ఇక్కడ అనమాట. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి కోడొమైన్ అవుతుంది. ఇంకా ఏంగా రాయొచ్చు మనము? బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ సచ్ డాట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ for every b belongs to capital B, there exists at least one a belongs to a such that f of a equals to b. దీని మీనింగ్ చూడండి ఇక్కడ. దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ సర్జెక్షన్ ఎప్పుడు? ఇఫ్ every element of b occurs as the image of at least one element of a. బిలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ అనేది దేని ఇమేజ్ అవ్వాలంటే ఏలోని ఎలిమెంట్కి ఇమేజ్ అవ్వాలి. ప్రతి ఎలిమెంట్, బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ మ్యాప్ అయి ఉండాలి. దట్ ఈస్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి హ్యాజ్ ఏ ప్రీ ఇమేజ్ ఇన్ ఏ. ఇక్కడ ఎలా ఉంటే ఏ సర్జెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఆన్ టు ఫంక్షన్. ఈ సర్జెక్షన్కి ఇంకొక నేమ్ ఏంటి? ఆన్ టు ఫంక్షన్. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకటి సర్జెక్షను, ఒకటి నాట్ సర్జెక్షన్. ఇక్కడ సెట్ ఏలో 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో ఏ, బి, సి ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి మ్యాప్ అయింది, బిలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అనేది ఉంది. అవునా? ఏకి మ్యాప్ అయింది, 1 మ్యాప్ అయింది, బికి 2 మ్యాప్ అయింది, సికి 3, 4 2 మ్యాప్ అయ్యాయి. సో ఇప్పుడు రేంజ్ ఏంటి? రేంజ్ ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఇది దేనికి ఈక్వల్? కోడొమైన్ బికి ఈక్వల్. అవునా? సో రేంజ్ కోడొమైన్కి ఈక్వల్ కాబట్టి ఈ ఫంక్షన్ ఏమంటామంటే మనము సర్జెక్షన్ అంటాము. కానీ ఇది ఇంజెక్షన్ అవుతుందా? ఎస్, అవ్వదు. ఏం నేర్చుకున్నాం మనము? డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏలో ఏకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ బి మ్యాప్ అయి ఉండాలి. కానీ ఇక్కడ 2 ఎలిమెంట్స్కి సేమ్ మ్యాప్ అయిందనమాట. ఒకే ఎలిమెంట్ మ్యాప్ అయింది కాబట్టి ఇది ఇంజెక్షన్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ ఏబి సేమ్ 1, 2, 3, 4 తీసుకున్నాం, ఏబిసి తీసుకున్నాం బిలో. ఇప్పుడు జీ ఫంక్షన్ ఎలా మ్యాప్ చేస్తున్నా చూడండి. 1ని 2ని బికి మ్యాప్ చేశారు, 3ని 4ని సికి మ్యాప్ చేశారు. కాబట్టి ఇక్కడ రేంజ్ ఏంటి? బి కమా సినే అవుతుంది. సో ఇప్పుడు డొమైన్ ఏమి? కోడొమైన్ ఏ, బి, సి ఉంటాయి. బట్ రేంజ్లో బి కమా సి ఉంటుంది. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వలా? కాదు. కాబట్టి ఇది నాట్ ఏ సర్జెక్షన్. ఇది ఇంజెక్షన్ కాదు, సర్జెక్షన్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్స్తో మ్యాప్ అయి ఉండాలి. బట్ 2 ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్ మ్యాప్ అయినాయి కాబట్టి ఇది ఇంజెక్షన్ కాదు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. ఏలో -3, -2, -1, 1, 2, 3 6 ఎలిమెంట్స్ తీసుకున్నారు. బిలో 1, 4, 9 తీసుకున్నారు. అవునా?
సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి? ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నారు. అప్పుడు రేంజ్ ఎలా మనం కనుక్కుంటాము? ఎఫ్ ఆఫ్ -3. సో -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 9 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. అవునా? 1, 4, 9. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ 1 అంటే 1 స్క్వేర్ వచ్చి ఏమవుతుంది? 1 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఇక్కడ అన్నిటికీ డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాప్ అయినాయి. ఇక్కడ కోడమైన ఏంటి? 1, 4, 9. అవునా? రేంజ్ కూడా ఏమొచ్చింది? 1, 4, 9 వచ్చింది. కాబట్టి ఇదేమి? ఈ ఫంక్షన్ సర్జెక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ 2 ఎలిమెంట్స్ మ్యాప్ అయినాయి. డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు మ్యాప్ అయిండేది. కాబట్టి ఈ ఫంక్షన్ నాట్ యాన్ ఇంజెక్షన్. అర్థమైంది కదా? ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ ఎలా డిఫైన్ చేశారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని? ఏఎక్స్ ప్లస్ బి అన్నాడు. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అన్నాడు. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూని దీని నుంచి ఎక్స్ వాల్యూని తీసుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై బై బి, వై మైనస్ బి బై ఏ బిలాంగ్స్ టు ఆర్ అని వస్తుంది. ఇది డొమైన్ అవుతుంది. వై అనేది కోడొమైన్ అవుతుంది అనమాట. అవునా? సో ఏఎక్స్ ప్లస్ బిని మనం ఎలా రాయొచ్చు? ఏ ఇంటూ వై మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది. వై మైనస్ బి ప్లస్ బి మైనస్ బి వచ్చి 0 అవుతుంది. మనకేం మిగులుతుంది? వై వస్తుంది. అంటే కోడ్ రేంజ్ కూడా ఎలా వచ్చింది మనకి? కోడొమైనే వచ్చింది. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ హ్యాస్ ఏ ప్రీ ఇమేజ్ ఇన్ ద డొమైన్. సో ఇది ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ ఎలిమెంట్స్తో మ్యాప్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ ఇంజెక్షన్ కూడా అవుతుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ రేంజ్ ఏమొస్తుందంటే ఎఫ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్స్ 4, ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్స్. అంటే 4 నుంచి ఇన్ఫినిటీ వరకు అనమాట. ఇక్కడ వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 కదా మనకి ఇక్కడ ఫంక్షన్. సో ఇటుపక్క అటుపక్క 4 యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఇది కోడొమైన్కి ఈక్వల్ అవ్వదు. రేంజ్ అనేది కోడొమైన్కి ఈక్వల్ అవ్వదు. హెన్స్ F maps R to R is not a surjection. In particular, there are no pre-images for all real numbers less than 4. మీకు అర్థమైందా? 4 కంటే ఇప్పుడు నేను 4 కంటే తక్కువ ఎలిమెంట్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు అవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అవుతుందా? అవ్వదు. అవునా? సో అప్పుడు 4 కంటే తక్కువ ఉండే ఎలిమెంట్స్కి కోడొమైన్ రేంజ్ అనేది ఉండదు. కాబట్టి నాట్ ఈక్వల్స్ టు కోడొమైన్ ఆర్. ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్కి సేమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాప్ అవ్వవు. కొన్ని ఎక్స్ స్క్వేర్ కాబట్టి సేమ్ 2 ఎలిమెంట్స్కి సేమ్ ఎలిమెంట్స్ మ్యాప్ అవుతాయి. కాబట్టి ఎఫ్ అనేది నాట్ అన్ ఇంజెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.